తెలంగాణ రాజకీయ సీనియర్స్ నేతల్లో కడియం శ్రీహరి ఒకరు. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కడియం శ్రీహరి అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ పార్టీ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరంగల్ టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తనదైన స్టైల్లో దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఒక సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2013లో జరిగిన ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీడీపీకి రాజీనామా చేసి నాటి తరాసతీతం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటాలో డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి గులాబీ బాస్ కేసీఆర్ కి నమ్మిన బంటుగా మారిపోయారు. అయితే గత 10 ఏళ్లు అధికారపక్ష బీఆర్ఎస్ నేతగా ఉన్న కడియం శ్రీహరి విపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలపై మాటలు తూటాలుగా పేలుస్తూ తెరాస పార్టీకి వీర విధేయుడయ్యారు. అయితే గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలివేయడంతో ఊహించని రీతిలో కారు పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీలో సీనియర్లుగా చలామణి అయిన నేతలు 10 ఏళ్లు పదవులు అనుభవించిన కేసీఆర్ మిత్రులు కేకే, కడియం, పోచారం వంటి సీనియర్ నాయకులు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తిరిగి సొంత గుటికి చేరిన కె కేశవరావు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా పదవి దక్కించుకున్నారు. అయితే గులాబీ అధినేత కేసీఆర్ ను కాదనుకొని కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. అయితే తన రాజకీయ వారసురాలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయవలసిన కడియం కావ్య కూడా తండ్రి బాటలోనే కారుకు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఇక కూతురు రాజకీయ అరంగేట్రం చేయడంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న కడియం ఇకపైన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్టివ్ అవుతారా? తన మాజీ బాస్ కేసీఆర్ మీద ఘాటైన విమర్శలకు దిగుతారా? ఇంతకు కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి అంత అవకాశం కల్పిస్తుందన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో తన స్థాయికి తగ్గట్టు గౌరవం దక్కట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం పార్టీ మారిన ఫలితం దక్కలేదా అన్నట్టుగా మాజీ మంత్రి తన మాజీ బాస్ కేసీఆర్ మాదిరి తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరి పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన జాడ కూడా ఎక్కడా కనిపించట్లేదు. దీంతో కడియం కారు దిగినా కూడా కాంగ్రెస్ తో జతకట్టలేకపోతున్నారనే అభిప్రాయం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ సొంత కూటికి చేరతారన్న గుసగుస రాజకీయ వర్గాలు వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమేంతో అబద్ధమేంతో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.